నీ పేరు? హన్విత. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే. మరి ఏం చెప్తారు? ప్రభుత్వం ఇవి బ్యూటిఫికేషన్ పేరు మీద మీ ఇల్లులన్నీ తీసేసుకుంటామని చెప్తుంది కదా. ఆ, మేమైతే మేమైతే రెడీగా లేము ఇవ్వడానికి. 450 ఫ్యామిలీస్ని కూలగొట్టి ఎందుకండి కట్టడము, 5,000 అప్పు తీసుకుని. ఫస్ట్ వాళ్ళు వేరే ప్రామిసెస్ కూడా చేశారు, అవి చేశాక ఇవన్నీ చూడొచ్చు. ఇంకా ఏంటంటే మూసి ఇప్పుడు కొంచెం గార్బేజ్ కూడా ఉంది, అవన్నీ క్లీన్ చేసే బదులు మమ్మల్ని కూల్చి కొట్టేసి ఎందుకు ఇదంతా అని చెప్పి అయితే నేను చెప్తున్నాను. అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నారు, చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి ఈ అంటే గాంధీ స్టాచ్యూ పెట్టడానికి మీలాంటి ఇంతమందిని రోడ్డు మీదకి తీసుకెళ్ళడం కరెక్టే అంటావా? లేదండి, ఇదైతే కరెక్ట్ కాదు. గాంధీజీ ఇప్పుడు ఉండుంటే కూడా ఒప్పుకునేవారు కాదు దీనికి. మమ్మల్ని అందరినీ కూల్చికొట్టేసి కట్టడం వల్ల అతనికి ఏం ఉపయోగం? ప్రజలకి మంచి చేయడానికే కదా సీఎం ఉన్నది, అంతే. అంటే మరి ఏం చెప్తారు? ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. మరి ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోండి అంటే మరి మీరు ఎక్కడికి వెళ్తారు? ఎలా ఏం చేస్తారు? మేమైతే వెళ్ళేది లేదండి, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండి పోరాటం చేస్తాం ఏమైనా కానీ. ఇప్పుడు ప్రస్తుతం 10th బోర్డ్స్ కూడా అవుతున్నాయి, అయినా చాలామంది వచ్చి చెప్తున్నారు. మరి ఏం చెప్తావు? అంటే మీ ఇల్లులు తీసేసుకుంటామని చెప్తున్నాడు సీఎం గారు. సీఎంకి మరి నువ్వేం చెప్తావు? ఇదైతే కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా. ఎందుకంటే మీరు క్లీన్ చేయకుండా కూల్చగొట్టేసి స్టాచ్యూ కట్టడం అయితే కరెక్ట్ కాదు. అంటే మీరు స్కూల్స్లో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టా అని చెప్తున్నావు. మరి నీకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ కానీ పక్కన ఇంట్లో ఫ్రెండ్స్ కానీ. మరి మీరందరూ ఇప్పుడు వెళ్ళిపోండి అంటే మరి మీరందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు కదా. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల? ఇదైతే కరెక్ట్ కాదంటాను నేనైతే. ఎందుకంటే ఇవి క్లీన్ చేయకుండా ఇంకా కొంతమందికి డబ్బులు ఇస్తానని కూడా ప్రామిస్ చేసింది, అవి చేయకుండా సడన్గా ఇదంతా చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిండు, కానీ మిమ్మల్ని వెళ్ళిపోమంటే దానికి మేము మళ్ళీ వేరే ప్లేస్లో చూపిస్తాం, మళ్ళీ మీకు వేరే ప్లేస్లో ఇల్లులు ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. మరి దానికేం చెప్తారు? ఫస్ట్ అయితే అలా అన్నారు, బట్ మాకు అంత ట్రస్ట్ లేదు ఇస్తారని చెప్పి. మేమైతే వెళ్ళేదానికి రెడీ లేదు. ఫస్ట్ డబ్బులు ఇస్తామన్నారు, దాని తర్వాత ఇల్లు ఇస్తామంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలండి ఇల్లు ఇస్తే? స్కూల్ అన్నీ చూసుకునే కదా ఇక్కడికి వచ్చింది మేము. అంటే ఫస్ట్ మీ ఇల్లులు ఇలా తీసుకెళ్ళిపోతున్నారు, మీ ఇల్లులు కూల్చేస్తారు అని తెలిసినప్పుడు నీకు ఎలా అనిపించింది? అదే ఆ న్యూస్ తెలియగానే. మాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది. వేరే ప్రామిసెస్ చేసి ఫస్ట్ ఇచ్చేయడం అయితే కరెక్ట్ కాదు.